హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, నేనైతే హైదరాబాద్కి వచ్చేసిన మా ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చేసిన. అసలు రాబోద్దు అయితే లేదు. 9 minutes పెట్టి కానీ ఏం చేస్తాం, తప్పది. రెక్కాడితేనే డొక్కాడుతుంది. ఏం చేస్తాం, మా నాయన జానడు భూమిని ఇంటికి కూడా ఇవ్వలే. ఏం లేని ఇంటికి అరక్కింటికి ఇచ్చిండు మా నాయన. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. నిన్ననే వచ్చేదాన్ని, ఈరోజు పనికి పోదాం అనుకున్నా. అయితే తమ్ముడు ఇలా ఒక్కరోజు ఉందాక నేను కోళ్ళపారం కాడిపోతుండా. నాన్నకాడ వాళ్ళిద్దరు ఉంటారు, కోడలు నా అమ్మ. వాళ్ళకి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఉండక్క అంటే సరే అని చెప్పి ఉన్నా. ఇంకా ఈరోజు ఉండాలంటే రావాలంటే రాబుద్ది అయితే లేదు, కానీ తప్పదు. ఏం చేస్తాం, పిల్లలు నిన్ననే పంపించిన. ఇక్కడ స్కూల్ ఉందమ్మా, మేము పోతాం. ఎగ్జామ్స్ ఉంది, స్పెషల్ క్లాస్ ఉంది. ఎగ్జామ్స్ ఉందో లేదు కానీ స్పెషల్ క్లాస్ ఉందమ్మా, నేను పోతా అన్నది పెద్ద పిల్ల. అట్లా అని చెప్పి నిన్న పిల్లల్ని ఇద్దరు తయారు చేసి తోళ్ళా. ఇంక నేను నానే ఉండి ఈరోజు వచ్చేసిన. రాబోదు అయితే లేదు, కానీ ఏం చేస్తాం, తప్పదు. రెక్కల కష్టం బొక్కల కూర్చు. మాకైతే రెక్కాడితేనే డొక్కాడుతుంది. అట్లా అని చెప్పి ఇంక వచ్చేసిన. ఇంకా ఆయన చూస్తే అసలు రాబోదు అయితే లేదు, కానీ చాలా బాధ అనిపిస్తుంది. 2 నెలలు వెళ్ళిపోయాడు, కరెక్ట్గా 2 నెలలు వెళ్ళిపోయాయి. ఎట్లా ఉంటున్నాడు, ఎట్లా బతుకుతున్నాడు అర్థమవుతలేదు. అసలు పాలు కూడా ఒకసారి దాతున్నాడు, ఒకసారి దాతలేడు. అసలు ఆ గోస చూడబుద్ధి అయితే లేదు, కానీ దేవుడు అనేటోడు ఎట్లా బతికిస్తున్నాడో అర్థమవుతలేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్.